గమనిస్తే సెర్జల్ పేరిట పచ్చడి పొలాలు, పండ్ల తోటలు, ఊళ్ళను మాయం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఈ ప్రబుద్ధుడు 3 లక్షల ఎకరాలు ఆక్రమించి క్విడ్ ప్రోకో కింద సెజ్జలకు అవకాశం ఇచ్చినప్పుడు, సెజ్జల కంపెనీలకు అప్పగించినప్పుడు రైతుల ఆక్రోశం గాని, ఆవేదన గాని, బాధ గాని కనపడలేదా అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఏదో ఇప్పుడు జ్ఞానోదయం మాట్లాడడం మాత్రం చాలా ఇబ్బందికరంగా, చాలా ప్రజలు జీర్ణించుకునే పరిస్థితులు ఉన్నారు. భయపెట్టి, బెదిరించి, బాధించి, వేధించి భూములు లాక్కునేది తల్లి పిల్ల కాంగ్రెస్ యొక్క నైజము అని అందరికీ తెలుసు. అంటే వాన్పిక్ గాని, బ్రాహ్మణి స్టీల్స్ గాని, రఘురామ్ సిమెంట్ గాని, లేపాచు నాలెడ్జ్ సిటీ గాని, ఈ విధంగా అదే విధంగా మహబూబ్ నగర్ లో పోలేపల్లి ఎస్ఎస్ గాని, నెల్లూరు జిల్లాలో రాచర్లపాడు కిసాన్ సెజ్ గాని, విశాఖపట్నంలో గంగవరంలో మత్స్యకారులపై కాల్పులు జరిపినప్పుడు గాని, నిజామాబాద్ లో ఎర్రజొన్న రైతుల మీద కాల్పులు జరిపినప్పుడు గాని, తూర్పు గోదావరి జిల్లాలో సెస్ బాధల మీద గాని పోలీసులు కాల్పులు జరిపింది, ప్రాణాలు తీసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఈ రైతులకు పనికొచ్చేది, ఈ ప్రజలకు పనికొచ్చే లక్షలాది కోట్లాది భూములను ఆక్రమించి లక్షల కోట్ల అవినీతి చేసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేసిన ఈ మనిషి ఈయన కొండ చిలువ కాదు, పెద్ద అనకొండ, కొండల్లో గుట్టల్లో మొత్తం మింగేసిన అనకొండ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. పెద్ద అనకొండ ఇన్కంపేరబుల్, ఎంతో పోల్చగిన వ్యక్తి భూలోకంలో అవినీతిలో కానీ దేంతో కానీ ఎవరు లేరని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఈయన జగన్ గారు అవినీతికి కానీ, అదే విధంగా అహంకారం కానీ, మాఫియాకి కానీ, దోపిడీకి కానీ, ధనానికి కానీ, ధనం సంపాదించడం కానీ ఈయన ఒక ప్రతీక. అంటే ఇవన్నీ కలబోసిన మోస ఈయన. అదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షతకు, ట్రాన్స్పరెంట్కు, స్వచ్ఛతకు, నిజాయితీకి, నీతికి, సమర్థతకు మారిపోయారు. అంటే మీ పులిని చూసి నక్క వాత పెట్టినట్లుగా సారసారకి మాటలకు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయన మాట్లాడాడు, ఏమైందో చరిత్ర చెప్పింది. ఈ రోజున ఈయన కూడా పెద్దాచరణ లేకుండా వాళ్ళ తండ్రి వయసు ఉండి దేశ విదేశాలు కూడా పొగుడుతున్న పరిపాలన దక్షుడు, నిజాయితీ పరుడు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసము, సమగ్రత కోసము అహర్నిశలు కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం మాత్రము చాలా నీచాతి నీతిము, హేయాత్యేయము, హీనాత్యేయము. కనీసం వయస్కర గౌరవం లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు నాన్న మాట్లాడము, అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడారు, ఏమైందో చరిత్ర చెప్పింది, నాయన గురించి మాట్లాడుతున్నారు.